హలో అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజు ఏంటంటే మన వీడియో స్పెషల్ ఒకసారి మన గార్డెన్ అప్డేట్స్ అని చూద్దామండి, ఎలా ఉన్నాయో. ఇదిగోండి, ఎర్ర తోటకూర చాలా చక్కగా అయితే వచ్చింది. ఇంకొంచెం పెరిగితే ఇంకా బాగుంటుందండి. అలాగే ఇక్కడ గ్రీన్ తోటకూర రెడీ అవుతుంది. అది మన బెండ తీసి ఇక్కడ పెట్టానండి. తోటకూరతో పాటు వచ్చిన బెండ ఉంది కదా, దాన్ని తీసి ఇక్కడ పెట్టాను. ఎదుగుదల బాగానే ఉంది. అలాగే గోంగూర, ఇది దొండపారు మన గార్డెన్లోదే కిందది తీసుకొచ్చి పెట్టాను ఇక్కడ చిన్న కొమ్మని. సో ఇది వస్తుందండి, దీనికి కొంచెం పందిరి వేయాలి. అలాగే చిక్కుడు అండి, చెట్టు చిక్కుడు 5 నుండి కొన్నాయి. 5-6 పెడితే మొత్తం ప్యాకెట్లో ఒక్కటి మొలిచింది. ఇది ఒక్కటే మొలిచింది అనమాట. ఇంకా నా గార్డెన్లో మాత్రం ఉన్నాయి, ఇంకా పెట్టలేదు. పెడతాను ఇంకా అవి తప్పవు. ఇది మన గార్డెన్లో చిక్కుడు, చెట్టు చిక్కుడు చక్కగా ఫ్లవరింగ్ అది చక్కగా ఉంది, బాగా వచ్చింది. ఇదండి వంగ, గుత్తి వంగ అండి ఇది. దీని కూడా ఫ్లవరింగ్ చాలా చాలా బాగుంది, బాగా వచ్చిందండి ఫ్లవరింగ్. అది మంచి ఫ్లవరింగ్ మీద ఉంది. అలాగే అది పెన్నాడ వంకాయ అండి, అది కూడా చక్కగా వచ్చింది. ఇది బెండ ఫ్లవరింగ్ ఏంటో రాలింది. ఇదండి బెండ వస్తుంది. బెండకాయలు కూడా స్టార్ట్ అవుతున్నాయండి. ఫ్లవరింగ్ అది స్టార్ట్ అవుతుంది. వంగ ఫ్లవరింగ్ మొత్తం అంతా గార్డెన్ అంతా మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేస్తున్నాం కదా, అంతా కూడా స్టార్టింగ్ స్టేజ్లోనే ఉంది. ఇక్కడ వేరే రకం వంగ టమాటా నార్లు వేసాను, ఒక్కొక్కటి వస్తున్నాయండి మెల్లగా. ఇదండి గోరుచిక్కుడు పెట్టానని చెప్పాను కదా, మొత్తం ఇవి మాత్రం మన వర్షానికి ఇంకా మంచి రైజింగ్గా చక్కగా వచ్చింది, బాగుంది. ఆ వర్షంతో పాటు మిగతా చుట్టూ కూడా పిచ్చి మొక్కలు కూడా, గడ్డి మొక్కలు కూడా వచ్చినాయండి. ఈరోజు అవి కంప్లీట్గా ప్రూన్ చేసుకోవాల్సి ఉంది. ఇదిగోండి దోసపారు. ఈరోజు అయితే మనం ఈ దోసపారు కాయలు హార్వెస్ట్ చేసేసుకుందామండి. మొత్తం కాయలన్నీ కూడా రెడీ అయిపోయినాయండి, కట్ చేసుకుందాం. ఇదేంటో కొంచెం కాస్త దీనికి ఏదో హోల్ పడినట్టుంది, చూడండి. చూడాలి ఏంటో. కట్ చేస్తామని భయం వేస్తుంది. బాగా లోపలికి ఉంది కదా. ఓకే, ఏదో కట్ చేశానండి. ఓకే, అవన్నీ దోసకాయలు. ఇంక ఇది ఒక్కటి ఉంది, ఫ్లవరింగ్ వస్తుంది. ప్రస్తుతానికైతే ఈ ఒక్క పాదు నుండి మనకి
ఈసారి హార్వెస్ట్కి ఇన్ని కాయలు వచ్చినాయి. ఇవి పక్కన పెట్టేద్దాం. మొన్న నాటాను కదండి వంగనారు, చూసారా చక్కగా వచ్చింది. అలాగా మనం నాటుకునేటప్పుడు వేళ్ళ దగ్గర కాస్త ఎక్కువగా కవటం కానీ వర్మీ కంపోస్ట్ కానీ ఇచ్చుకుంటే ఎలాంటి ఇబ్బంది లేకుండా చక్కగా వస్తాయి అన్నమాట. వేర్లు చక్కగా వృద్ధి చెందుతాయి. వర్షానికి చూసారా వెంటనే మొలకలు వచ్చేసినాయి. ఏంటంటే పిచ్చి మొక్కలన్నీ గల్జేరాకు ఇవన్నీ వచ్చేసినాయండి. ఇవన్నీ కూడా క్లియర్ చేసుకోవాల్సి ఉంది గార్డెన్లో. ఇవన్నీ క్లియర్ చేసుకోవాలి. తర్వాత ఇవన్నీ కూడా మట్టి ఇలా గుల్ల చేసుకోవాలండి. దీంట్లో అయితే కొత్తిమీర పెట్టానండి. ఏమో మామూలు గింజలు ఏంటో అసలు ఏమీ రాలేదు. అసలు అవుట్డేటెడ్ ఏమో, ఆన్లైన్లో తీసుకున్న ఏవి సరిగ్గా రాలేదండి. బాగా రాలేదు. చాలా ఖర్చు పెట్టాను. దీంట్లో అయితే లెట్యూస్ పెట్టాను, అస్సలు ఏమీ లేదు. కానీ వర్షం వచ్చేసరికి పిచ్చి పిచ్చి మొక్కలు మాత్రం బాగా వచ్చేసినాయి. ఇవన్నీ తీసేసి వాటిని పెట్టాల్సి ఉంది. మళ్ళీ ఏదో ఒకటి పెట్టుకుంటానండి. ఇదిగోండి మన గులాబీ ప్రూనింగ్ చేశాను, చక్కగా చిగురు వస్తుంది. మనం కొత్తగా పెట్టాను కదండి అది. ఇది బీట్రూట్ అండి. బీట్రూట్ ఇది ఆర్గానిక్ బజార్ నుండి తీసుకునేదే బీట్రూట్. ఇవి మాత్రం బీట్రూట్, రెడ్ తోటకూర ఈ రెండు బాగా వచ్చినాయి. ఇది ఇంకో దోసపాదండి రెడీ అవుతుంది. ఇందులో కాయలు పక్కనే వంగ మొక్క, ఇది కూడా ఫ్లవరింగ్ మీద ఉంది. ఇక్కడ కాయ ఉంది. ఇది కూడా రెడీ అవుతుంది. చిలకడ దుంప అండి. ఇంట్లోనే కాకరపాదు కూడా పెట్టాను, పైకి వస్తున్నాయి. 3 పెట్టాను, 3 కూడా రెడీ అవుతున్నాయి. ఇది బీరపాదండి. బీరపాదు మామూలు చిన్న బీర. ఇది చూడండి లాంగ్ బీర అని, అంటే నా దగ్గర లాస్ట్ ఇయర్ ఉన్న సీడ్సే పెట్టాను చిన్న బీర అని. అది వచ్చింది, కానీ లాంగ్ బీర అని పెట్టారు. ఇది లాంగ్ బీర అంట. మరి ఈ లీవ్స్ను నేతి బీర సీడ్స్ అదే లీవ్స్ ఒకేలా ఉన్నాయి. ఈ ఆకులకి ఆ ఆకులకి నాకు తేడా ఒకేలా అనిపించింది, తేడా లేదు అనిపించింది. మరి ఒకవేళ మీకు తెలిస్తే ఇది నిజంగా లాంగ్ బీన్స్ అయితే కనుక ఒకసారి నాకు కామెంట్ పెట్టండి. ఆ ఆకులకి ఈ ఆకులకి చూడండి, అది మామూలు బీర. మరి లాంగ్ బీర అని చెప్పేసి, పొడవు బీర అని చెప్పేసి నేనైతే కొన్న సీడ్స్లో ఉండే పెట్టాను, కానీ ఇలా వచ్చింది. మరి దీని గురించి నాకు కొంచెం మీరు చెప్పండి, చూసిన వాళ్ళు ఎవరన్నా. ఇదిగోండి బెండ, ఇంకా ఇదిగోండి వస్తున్నాయి ఇంకా సీడ్స్. ఈ ట్రేలో కూడా మొత్తం బెండ పెట్టానండి. కటింగ్ చేసుకున్నాను, 3G కటింగ్ చేయటం వల్ల కొంచెం లేట్ అవుతుంది. ఇప్పుడైతే కాపు స్టార్ట్ అవుతుంది, ఫ్లవరింగ్ మీద ఉందన్నమాట. ఇంకా చూడండి పాదులకి మాత్రం చక్కగా పందిరి వేసేసుకున్నానండి. పాదులు రావటమే ఆలస్యం అన్నమాట. బాగుందండి మా పందిరి. ఇదో ఇది నేతి బీరకు చూసారుగా ఈ లీవ్స్ అలానే, అది కూడా అలాగే అనిపించింది నాకైతే. మరి లాంగ్ బీర లీవ్స్ కూడా, ఇది లాంగ్ బీన్స్ అండి. ఇది కౌపీ బీన్స్ క్లస్టర్స్ గుత్తులుగా కాస్తుంది అన్నమాట, కిందే కాస్తుంది, పొడవుగా పెరగకుండా. ఇది కూడా అంతే అండి.
ఇదిగోండి లాంగ్ బీన్స్ అండి ఇది కూడా. ఇదేమో రెడ్ లాంగ్ బీన్స్, ఆనపారు. ఇదిగోండి బీరా అని పెట్టాను, లాంగ్ బీరా అని పెట్టాను ఈ ట్రే దీంట్లో మొత్తం, ఈ టబ్ మొత్తము. అయితే ఇవి కూడా లీవ్స్ అలాగే ఉన్నాయి. మరి నాకు డౌట్ అనమాట, నేతి బీరా లేదా లాంగ్ బీరా అనేది. నాకు ఒకసారి కామెంట్ పెట్టండి, ఏది కరెక్టో తెలియట్లేదు నాకు. తమ్మకాయ అండి, తమ్మపారు. ఇది తమ్మపారు పెట్టాను, వచ్చింది. కీరా పెట్టాను, 5 సీడ్స్ పెడితే ఒక్కటి మాత్రం వచ్చింది, ఒక్కటి మాత్రం మొలకొచ్చింది. ఇది బెండ అండి, నిమ్మ. ఇది ఇక్కడ కూడా బెండ. పచ్చిమిర్చి అండి, ఇంకా స్టార్ట్ అవుతుంది చిగురు, అది స్టార్ట్ అవుతుంది. మొన్న ప్రూన్ చేశాను. చెట్టు చిక్కుడు అండి, రెడ్ బెండ అండి, 5-6 పెడితే ఆ 2 మాత్రం వచ్చినాయి. గోరు చిక్కుడు అండి, ఫ్లవరింగ్ మీద ఉంది. క్లవ్ బీన్స్ అండి, క్లవ్ బీన్స్ నుండి మొత్తం 5-6 పెడితే ఇది ఒకటి వచ్చింది. మళ్ళీ ఇదన్నా వచ్చింది, సంతోషం. రైట్ ఏయ్ వెళ్ళిపోయింది. పాలకూర అండి, పాలకూర ఇక్కడ కూడా 2 ట్రేల్లోనూ పాలకూర ఉంది. లాంగ్ బీన్స్, ఆనపాయ ఇవన్నీ కూడా వచ్చేస్తున్నాయి. ఇవన్నీ ఇవి కొంచెం పందిరి అంటే ఇది చాలా పెద్ద ట్రే అనమాట, పెద్దది కాబట్టి ఆనపాయ దీంట్లో అయితే బాగా వస్తుంది అన్న ఉద్దేశంతో దీంట్లోనే, లాస్ట్ టైం కూడా దీంట్లోనే పెట్టాను, ఇప్పుడు కూడా దీంట్లోనే పెట్టాను. దాంతోపాటు ఈ క్లవ్ బీన్స్ కూడా పెట్టాను, లాస్ట్ ఇయర్ కూడా అలాగే పెట్టాను. చల్లండి అది చూద్దామని. ఇప్పుడైతే చక్కగా వచ్చున్నాయి, బాగుంది చక్కగా. ఇదిగోండి నేనైతే మొత్తం మన కూరగాయలు చెత్త అంతా కూడా ఇలాగా చేసేసుకుని వాటర్లో పెట్టేసి, రోజు కొంచెం ఈ వాటర్నే నేను మామూలు వాటర్లో కలిపి లిక్విడ్ ఇస్తాను. దీంట్లోనే కౌడంగ్ కూడా దీంట్లోనే కొంచెం ఎండిపోయింది నానపెట్టేస్తే ఇలాగా మూత పెట్టేసి ఉంచుతానండి. ఇదొకటి, ఇవన్నీ చూసారా, ఇదొకటి. ఇది ఆల్రెడీ రెడీ అయ్యి ఆ పైనుండి అక్కడ వరకు రోజు కొంచెం ఇచ్చుకుంటూ ఉన్నాను అనమాట. ఇలాగా నేను కంపోస్ట్ టీ అనమాట ఇది, ఈ విధంగా ఇచ్చుకుంటున్నాను. మొక్కలకి మంచి ఆరోగ్యం కదండి, చాలా ఏపుగా చక్కగా పెరుగుతాయి. కాకపోతే ఈ పెట్టిన సీడ్స్ రాకపోవడం మాత్రం చాలా బ్యాడ్ అనమాట. ఈసారి మళ్ళీ పెడతానండి. ఒక్కొక్కసారి మనం సీడ్స్ తీసుకున్న సీడ్స్ మంచిగా ఉన్నాయా లేదా అన్న దాన్ని బట్టి కూడా మన గార్డెనింగ్ అనేది ఆధారపడి ఉంటుంది. మనం ఎప్పుడైనా సరే తీసుకునేటప్పుడు మంచి సీడ్స్ తీసుకోవాలి. నిజంగా అండి, మన ఇంట్లో కిచెన్ వేస్ట్ నుండి వచ్చేవే చాలా వరకు మనకి హెల్ప్ అవుతాయి. బయట నుండి కొన్నాయి మనకంత నిజంగా సీడ్స్కే 1000 రూపీస్ నేను ఖర్చు పెట్టాను. ఇంకా కొత్త వెరైటీస్ పెట్టాలి, కొత్తగా పెడదాము అని చెప్పేసి, కానీ నాకైతే అవి ఏవి కూడా ఫలించలేదన్నమాట. ఇంకా లాస్ట్ ఇయర్ నుండి మన దగ్గర పెరిగినవి మాత్రం చక్కగా సీడ్స్ పెట్టగానే వచ్చినాయి, అన్నీ చక్కగా వచ్చినాయండి. కానీ ఇలా పెట్టినవి రాలేదు నాకు. కనీసం ఏమంటారు, మెంతి గింజలు కూడా ఇచ్చారు వాళ్ళు, అవి కూడా రాలేదంటే నాకు నిజంగా ఆశ్చర్యం అనిపించింది అనమాట. మెంతి గింజలు అంటే ఎంత ఈజీగా ఉంటాయండి పెరగటం. అవి కూడా అంటే అన్నీ అవుట్డేటెడ్ అనమాట. అలా ఒక ప్యాక్ లాగా ఇచ్చారు, ఆ ప్యాక్ 499 అనమాట ఒక చోట.
ఆ 499లో చాలా చాలా సీడ్స్ ఇచ్చారు, కానీ ఏవి ఏంటి రెడ్ తోటకూరను ప్లస్ ఏంటవి బీట్రూట్ సీడ్స్, అవి 2 మాత్రమే వచ్చాయి. తర్వాత లాంగ్ బీర పెట్టాను, లాంగ్ బీరలో ఒక 5 సీడ్స్ వచ్చినాయి. తర్వాత కీరలో 5 పెడితే ఒక్కటే వచ్చింది. అదండి, మొత్తానికి 500 పెట్టి కొన్నందుకు 2-3 రకాలు మాత్రమే వచ్చినాయి. ఈ మిగతా మన గార్డెన్లో మన సీడ్స్ తోటి ఎదురుగా అలా బాగా చక్కగా వచ్చినాయి. అదండి సంగతి, ఈ గార్డెన్ అప్డేట్ అన్నమాట. ప్రస్తుతానికైతే అంత సాటిస్ఫైయింగ్ అయితే లేదు. అవన్నీ కూడా వచ్చుంటే నిజంగా గార్డెన్ మొత్తం కలకల్లాడుతూ ఉండేది. చుక్కకూర పెట్టాను, క్యారెట్లు, బీట్రూట్లు, ఆనియన్స్, ఇంకా అవన్నీ పెట్టాను. తోటకూర అవన్నీ కూడా పెట్టాను. అవేమీ సరిగా రాలేదు. అవన్నీ కూడా అక్కడ కొన్నాయి, ఆ సీడ్స్ అన్నమాట. ఏమీ రాలేదు. చాలా నిరుత్సాహం అన్నమాట. చాలా బాధేసింది. ఓకే అండి, ఇది మన గార్డెన్ అవుట్లుక్. ఇలా పాదు మాత్రం వేసేస్తాను చక్కగా. పాదు మీదకి మంచిగా అన్ని పాదులు చక్కగా చేరుకొని చక్కగా మంచి కాపు కాయాలని బ్లెస్ చేయండి. థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ సూచనలు సలహాలు నాకు తెలియచేయండి. ఇంకా ఏ విధంగా నేను ఉండాలో, ఏ విధంగా గార్డెనింగ్ చేయాలో మీ సలహాలు నాకు చెప్పండి. నేనైతే ఇంకా ఇప్పుడు ఇవన్నీ కూడా క్లియర్ చేసుకుని వాటరింగ్ చేసుకుంటాను. చెప్పాను కదా, కంపోస్ట్ టీ ఉంది కదా, అది ఇచ్చుకుంటానండి మొక్కలకి. ఓకే అండి, థ్యాంక్ యూ.